నిజానికి ఏపీ అసెంబ్లీలో అధికారికంగా ప్రతిపక్షం లేదు రఘురామ్ గారు. మరి ఉన్న ఏకైక పార్టీ వైసీపీకి ఆ హోదా ఇచ్చే అవకాశం లేదంటారా మీరు? అది మనం మాట్లాడేది కాదండి. ఎందుకంటే ప్రభుత్వము అక్కడ ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. సో అంచేత హోదా ఎంతవరకు ఉపయోగమా, ఆ హోదా వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ ప్రభుత్వంలో పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా అది అవసరము అనిపిస్తే దాని మీద ఒప్పించి దాని మీద మాట్లాడతారు. ఏ విధమైనటువంటి నిర్ణయమైన రెండు కలిసి డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు తీసుకుంటారు. దాంట్లో ఏం చేసినా సరే రాష్ట్రానికి మేలు జరగడం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ కూడా ఢిల్లీలోను ఆంధ్రాలోనూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలకి మంచి చేయడమే వాళ్ళ ఉద్దేశం అండి. ఏం జరిగినా ఎవరు దీని మీద ఏం మాట్లాడినా సరే.